ఇటు సోషల్ మీడియాలోను ప్రింట్ మీడియాలోను ఇప్పుడు ఎక్కడ చూసినా పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేస్తున్న వార్త ఏదయా అంటే మనందరికీ తెలుసు. తమిళ స్టార్ హీరో పాన్ ఇండియా హీరోగా కోట్లాది మంది అభిమానుల్ని, స్టార్డమ్ ని, ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్న స్టార్ హీరో విజయ్ తలపతి రాజకీయాల్లోకి అడుగుపెట్టడం మాత్రమే కాదు, మొట్టమొదటిసారిగా అనూహ్యమైన రీతిలోనే ఘన విజయాన్ని మొదటిసారే సంపాదించుకోవడం. ఇతడు సాధించిన ఈ ఘన విజయం నిజం చెప్పాలి అంటే తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులని, ఇప్పటి వరకు ఉన్న చరిత్రలను తిరగరాసిందని చెప్పాలి. ఇంకో విధంగా మాట్లాడుకున్నట్లయితే తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ఇతడు 6వ ముఖ్యమంత్రి సినిమా ఇండస్ట్రీ నుంచి వస్తున్నవాడు అని చెప్పాలి. మరి అలాంటి విజయ్ టీవీకే పార్టీని స్థాపించి ఘన విజయాన్ని సాధించిన వైనం. ఇలాంటి నేపథ్యంలోనే స్టార్ హీరో విజయ్ గురించి, విజయ్ వ్యక్తిగత జీవితం గురించి, సినిమా విషయాల గురించి, అతడు రాజకీయ రంగ ప్రవేశం చేయడం వెనక పరిస్థితుల గురించి ఎన్నో రకరకాల విషయాలు ఇతడి గురించి మాట్లాడుకుంటూ వైరల్ అవుతూ ఉంటే, మరోపక్క ఇతడితో కలిసి ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించి అలరించిన స్టార్ హీరోయిన్ అయిన త్రిష చేసిన పనేంటో తెలిస్తే మనందరం నోరెళ్ళ పెట్టవలసిందే. ఓ విధంగా చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో హీరోయిన్ త్రిష మరియు స్టార్ హీరో విజయ్ కి సంబంధించిన విషయాలు ఎన్నో నెట్టింట్లో వైరల్ అవుతూ వచ్చాయి. ఇక త్రిష ఈ పేరుకు కూడా పరిచయం అవసరం లేదు. హీరోయిన్ గా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తమిళ, తెలుగు సినిమా ఇండస్ట్రీస్ ని కొన్ని దశాబ్దాల పాటు ఒక ఊపు ఊపేసింది. నిజం చెప్పాలి అంటే హీరోయిన్ త్రిష ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకెళ్లిపోతుందనే చెప్పాలి. కోవిడ్ ముందు వరకు కూడా సినిమా అవకాశాలు తగ్గిపోతూ ఇక హీరోయిన్ త్రిష కెరియర్ కుంటుపడింది అనుకుంటున్న సమయంలోనే అనూహ్యమైన రీతిలో ఆమె గత కొన్నేళ్లుగా వరుస సినిమా అవకాశాలతో, ప్రస్తుతానికి 1 కాదు 2 కాదు దాదాపు 10 సినిమాలతో తన సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకెళ్తున్న వైనం. అలాంటి హీరోయిన్ త్రిష ఈ మధ్య కాలంలో విజయ్ తో కలిసి కనిపిస్తున్న నేపథ్యంలోనే వీళ్ళిద్దరికి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతూ వచ్చాయి. ఇక ఎప్పుడైతే హీరో విజయ్ ఘన విజయాన్ని సాధించాడు అని తెలిసిందో, త్రిష చేసిన పని ఇప్పుడు అందరినీ నోరెళ్లబెట్టేలా చేసింది. అదేంటయా అంటే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్స్ సరిగ్గా త్రిష పుట్టినరోజు ఒకే రోజు అవడంతో ఆవిడ ఉదయాన్నే తిరుమలకి వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందట. అందులోనూ తన ఫ్రెండ్ మరియు హీరో అయిన విజయ్ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చే రోజు కూడా 2 ఒకే రోజు అవ్వడంతో ఆ వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకుంది. పైగా ఎప్పుడైతే విజయ్ ఘన విజయం సాధించాడు అని తెలిసిందో వెనువెంటనే ఆవిడ హుటాహుటిన తన ఇంటి నుంచి స్వయంగా విజయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి దగ్గరుండి అతడికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వచ్చిన విజువల్స్ కూడా అందరినీ నోరెళ్లబెట్టేలా చేశాయి. ఇదిలా ఉంటే ఇలాంటి నేపథ్యంలోనే ఒకప్పుడు త్రిషా కృష్ణన్ విజయ్ గురించి మాట్లాడిన మాటలు కూడా నెట్టింట్లో ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఇక తాను ఒకానొక సందర్భంలో విజయ్ గురించి అడగ్గా, విజయ్తో కలిసి గిల్లీ సినిమా నుంచి ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో కలిసి నటించి బ్లాక్ బస్టర్ హిట్ సంపాదించుకున్నారని, వాళ్ళిద్దరు హిట్ పేరుగా ఎన్నో సినిమాలు ఉన్నాయని, అలాంటి విజయ్ తన లైఫ్లో ఒక స్పెషల్ పర్సన్ అంటూ చెప్పింది. అంతేకాదు ఒకానొక ఇంటర్నేషనల్ అవార్డ్ సెరమనీలో కూడా తాను స్టార్ట్ చేసిన ఈ న్యూ జర్నీలో తనకి సక్సెస్ రావాలని, తను ఏది అనుకుంటే అది జరగాలని, ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే తాను చాలా కష్టపడతాడు, చాలా సిన్సియర్గా పనిచేస్తాడు. కాబట్టి అతనికి ఏదనుకుంటే అది రావడం అనేది సమంజసం అని నా ఉద్దేశం. అందుకే తనకి ఈ న్యూ జర్నీ చాలా సక్సెస్ని తెచ్చిపెడుతుందని కోరుకుంటున్నాను అంటూ తాను మాట్లాడిన ఆ మాటలు ఇప్పుడు ఇలాంటి నేపథ్యంలో ఇంకొకసారి వైరల్ అయ్యాయి. అదండి. అలా మొత్తానికి ఎప్పుడైతే స్టార్ హీరో విజయ్ తలపతి రాజకీయాల్లో అడుగుపెట్టి ఇప్పుడు ఘన విజయాన్ని సాధించాడో, ఇలాంటి నేపథ్యంలోనే త్రిష ఏం చేసిందో తెలుసా అంటూ వచ్చిన వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.